అది చికెను. టీ మరిగితే చికెన్ కూర క్లీన్ చేసేసుకున్నాం. చికెను ఇందులో ఉప్పు కారం కలిపేద్దాం. చికెన్ కూడా ఫుల్ రైట్ అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ కూడా ఫుల్ రైట్ అయిపోయింది. చుట్టూ వస్తే కోడికి తెచ్చి వండుకున్నంత కూడా లేదు, ఎందుకంటే అంత రేట్లు పెరిగిపోయినాయి. మరి ఏం చేస్తాము? అందుకే రేటుగా ఉంటుందని కూర ఎంత తెస్తారని డౌట్ వచ్చి ఒక 150 రూపాయలు తీసుకున్నాను అన్నమాట ఆ చేపలు. పోలే నెమ్మదిగా శుభ్రం పెడదాము. పాపం ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం మన ఇంటికి రావడం. మా సొంత మేనత్త కొడుకు అండి. మా మేనత్త కొడుకు. మా మేనత్త మమ్మల్ని ఎలా చూసేది తెలుసా అండి ఫ్రెండ్స్? చాలా బాగా చూసేది. బాప అది కావాలంటే చాలండి. మా మామయ్య లేకపోయినా, మా మేనమామ మా మేనత్త అంటే మా అమ్మ సొంత అన్న కొడుకులు అన్నమాట. విచిత్రం ఏంటో తెలుసా? మా ముగ్గురు అక్క చెల్లెళ్ళు కుటుంబాలు నలుగురు అన్నదమ్ములే. మా రెండో చెల్లి అన్నదమ్ములు నలుగురు. మా మూడో చెల్లి వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. నేను నలుగురు అన్నదమ్ములు. మా ఫ్యామిలీ అందరు దగ్గర చుట్టాలే. ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు మనం చక్కగా విందు పెట్టాలి కదా ఫ్రెండ్స్. నాకు ఎవరైనా వస్తున్నారంటే కంగారు వచ్చేస్తుంది. అన్నీ చక్క పెట్టేయాలి. ఏం పెడుతున్నామా లేదా అని టెన్షన్ వచ్చేస్తున్నాం. ఇందులో ఉప్పు కారం కలిపేద్దాం. కొద్దిసేపు మ్యాగ్నేట్ చేద్దాం, బాగుంటుంది. ఇదిగో ఆనియన్స్, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కోసేసి రెడీ పెట్టేసాం. ఇందులో మనం ఇప్పుడు ఉప్పు కారం మసాలా కలిపేద్దాం. నీళ్ళు వేడెక్కిపోయినాయి. ఈ కాళ్ళు ఇందులో వేసేసుకుందాం. పొయ్యి కట్టేద్దాం. ఈ కాళ్ళు ఇందులో వేసేద్దాం. ఇవి కాళ్ళు మంచిది, తినొచ్చు, ఏం పర్లేదు. చక్కగా నీట్గా ఫ్రెష్ క్లీన్ చేసేసి వండుకుంటే మంచిది. కళ్ళుప్పు వేస్తున్నాను, చూస్తున్నారా? కళ్ళుప్పు వేస్తున్నాం. కళ్ళుప్పు వేసాం. పసుపు, కారం, కూరలో సరిపడగా కారం కావాలంటే మళ్ళీ వేసుకుందాం. మనం అవి క్లీన్ చేసేసరికి ఇది కాసేపు మ్యాగ్నేట్ అవుతుంది అన్నమాట. అప్పుడు కూర బాగుంటుంది, నీచు వాసన అట్లా రాదు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ పక్కన టీ పెట్టేసుకొని ఈ పక్కన కళాయి వేసేసుకున్నాం మనం కూరకి. ఇదిగోండి,
కూరకి కళాయి వేసేస్తున్నాను. చూడండి, కూరకి కళాయి వేసేసాను. చికెన్ కూరకి కళాయి వేసేసాను. ఆయిల్ వేసేసుకుంటాం. కేరళ ట్రీట్మెంట్ ఉందా? కేరళ ట్రీట్మెంట్ కావాలంట మా మంచి గారికి. కాళ్ళు నొప్పులు అంట పాపము, అందుకని కేరళ ట్రీట్మెంట్ కావాలి వదినా అని వస్తున్నాడు అనమాట. ఢిల్లీలో ఉంటాడు. పోలే బాబు, మన ఇంటి దగ్గర ఉంది. నాకు తెలీదు ఇన్నాళ్ళ నుంచి కూడాని. వాళ్ళు హాస్పిటల్ పక్కనే ఉంది కానీ పలానా అని మనకు తెలీదు. మనకు చదువు లేదు కదా, అది ఏం ట్రీట్మెంట్ ఏంటో మనకు తెలియలేదు. ఇంకోటి తెలుసా, నీకు జంత హాస్పిటల్ పెట్టాను కదా, ఆ డాక్టర్ గారు నేను కొంచెం లావుగా ఉన్నానని ఫ్యాట్ తగ్గడానికి ట్యాబ్లెట్లు ఇచ్చారు ఫ్రెండ్స్. కానీ అవి వేసుకుంటే విపరీతంగా నీరసం వచ్చేస్తుందండి. నా వల్ల అవ్వట్లేదు. నీరసం బాగా నీరసం వచ్చేస్తుంది. నా రోజు వాడదామంటే పట్టుకునే కెపాసిటీ లేనట్టుంది నాకు తెలిసి. అలా ఉందండి. ఎందుకే బాబు ఇలాగైపోయావు, ఇంతలా అయిపోయావు ఏంటి బాబు అని దెబ్బలాడుతున్నారు. ఆనియన్స్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ముందు పచ్చిమిర్చి వేద్దాం. ఆనియన్స్ వేసేద్దాం. కొత్తిమీర, కరివేపాకు గబగబా వండేసి అక్కడ పెట్టేసి పచ్చడి వెళ్తే అంత ఉత్తమం ఏమీ లేదు. ఎందుకంటే చాలా వేడిగా ఉంది వంటగదిలో. ఆనియన్స్, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసాను. అవి కొంచెం వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇవి క్లీన్ చేసుకుందాం. చికెన్ కూర, చికెను, చిన్న చేపలు, సాంబార్ పెట్టాను. అయిపోతే ఇక్కడ నేను టిఫిన్ కూడా తినలేదండి. ట్యాబ్లెట్లు వేసుకోలేదు ఇంకా. వచ్చేస్తాడని గబగబా వండుతున్నాను. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళాలి కదా హాస్పిటల్కి. అందుకని నా వీడియోలకి లైక్లు చేయండి అమ్మా, బాగా సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఇంకోటి తెలుసా, రేపు శుక్రవారం కదా, మీకు అందరికీ గుడ్ న్యూస్. ఏంటో తెలుసా, రేపు మా అన్నయ్య మనమరాలు హ్యాపీ బర్త్డే. మా మనమడు మేనల్లుడు కూతురు హ్యాపీ బర్త్డే. వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలా. ముగ్గురు అత్తల్ని పిలిచారు కానీ వెళ్ళటానికి కుదరట్లేదు. నాకేమో వెళ్ళాలని ఉంది, కుదరలా. ఒంట్లో బాగా జ్వరము. విజయవాడ ఉన్నాను కదా, హాస్పిటల్లో 4 రోజులు ఉన్నాను కదా. నీరసం వచ్చి జ్వరము విపరీతంగా, కాళ్ళు చేతులు లాగేటు నీరసంగా ఉంది. ఎక్కడికైనా వెళ్తే పడట్లేదమ్మా. ఇదివరకు లాగా ఏం పడట్లేదు ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఈ విజయలక్ష్మిని జ్ఞాపకం చేసుకుంటున్నారా ఫ్రెండ్స్? యూట్యూబ్ అన్నయ్య నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా? యూట్యూబ్ అన్నయ్య నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారా మీరు?
ఆనియన్స్ వేగుతున్నాయి. టమాటా వేసేద్దాం. కొంచెం పసుపు వేద్దాం, మగ్గుతుంది అన్నమాట. టమాటా వేసుకున్నప్పుడు పసుపు వేస్తే త్వరగా మగ్గిపోద్ది అన్నమాట, గమ్మున మగ్గిపోద్ది. మూత పెడదాం. ఇది కాస్త మగ్గుతుంది. ఇది అల్లం వెల్లుల్లి ఇప్పుడు మసాలా కూడా వేపేద్దాం, వేగితే బాగుంటుంది కదా, పచ్చి స్మెల్ రాకుండా. ఇది అలా వేగుతుంది అన్నమాట. ఈ లోపల మనం అది క్లీన్ చేసేసుకొని కర్రీలో వేసేసుకుందాం. అది అలాగే వేగనిద్దాం. అయిపోయింది, క్లీన్ అయిపోయింది. స్నానం చేసేసి అసంతా టిఫిన్ తెచ్చారు. మా ఆయనగారు ఏం టిఫిన్ తెచ్చారు బాబు గారు. డాక్టర్ గారు ఏం తినమన్నారు తెలుసా ఫ్రెండ్స్? నా డైటు ఒక ఇడ్లీ అంట, 10 ఒక కీరా దోసకాయ తినమన్నారు. టిఫిన్కి ఒక ఇడ్లీ, ఎక్కువ అన్నం తినద్దన్నారు. కూర ఎక్కువ తినమన్నారు, అది కర్రీ ఎక్కువ తినాలంట, రైస్ తక్కువ తినాలంట. తిండి మాటలు దేవుడారు కానీ నాకు నీరసం వచ్చేస్తుంది. అది అట్లా వాసన రావాలి. చికెను కర్రీ మసాలా అలా ఆయిల్లో వేగితే కూర కమ్మగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. మసాలా ఆగకుండా మనం వేసేసుకున్నాం అనుకో పచ్చిగా బాగోదు, కూర స్మెల్ రాదు, స్మెల్ టేస్ట్ కనబడదు. మసాలా ఎప్పుడు కూడా ఆయిల్లో బాగా వేగాలి. నాకు మంచి వాసన వస్తుంది, మీకు తెలియట్లేదు. మసాలా వేగుతుందండి, మాడకూడదు, మళ్ళీ మాడితే టేస్ట్ మారిపోతుంది. చక్కగా వేగింది, మసాలా వేగింది. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, అది వేసేసుకుందాం. ఇదిగోండి చికెన్ వేసేసుకుందాం. క్లీన్ చేసేసాం కదా, కూడా వేసేసుకుంటాం. ఆరు కాళ్ళు అన్నమాట ఇవి. కొంచెం మగ్గితే ఇందులో నుంచి వాటర్ రావాలి బాగా.
మసాలా అన్నీ వేసాం కదా మగ్గదు టీ మరిగిపోయింది. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వంట పని అయిపోయినట్టే. మనం అన్నీ క్లీన్ చేసుకొని కూర సాయంత్రం వండుకోవచ్చు. ఇక్కడి నుంచి ఎండాకాలం అక్కడ ఏసీ వేసుకొని ఇక్కడికి వచ్చి వంట చేసుకోవాలి. నేను అక్కడ వండుతాను బాబా. కూర వేగుతుంది కదా, కాస్తంత చూసారా నీరు వచ్చేస్తుంది. చికెన్ ఉప్పితేనే నీరు, చికెన్లో నీరు ఉప్పితేనే వస్తుంది. కారం చూసుకున్నాము, చాలకపోతే కొంచెం కారం పడుతుంది, వేసుకుందాం. ఉప్పు అన్నీ సరిపోయినాయి చెప్పాను కదా. కారం పడుతుంది కొంచెం కొంచెం కారంగానే ఉంది. మరి నాకు తెలిసి కారంగా ఉంది, అయినా కొంచెం కొంచెం వేట సరిపోతుంది. బాగుంది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. కూరలో ఎంత వాటర్ వచ్చినా సరే వాటర్ మయ్యాలి. మరి కూర ఉడకాలి కదా, కాస్త ఫ్రైకి అయితే వేయక్కర్లేదు, కానీ కర్రీకి మరి కొంచెం ఉడకాలి కదా. ఈ కాళ్ళు ఇవన్నీ వేసాం కదా, బాగుంటుంది. అందుకనే మేకాలు తింటున్నాం కదా, అట్లాగే కోడి కాళ్ళు తింటాం. అది ఇందులో ఏం లేదు చిత్రం. మేకాళ్ళు తింటారా, మేకాళ్ళు చారువే పెడతారా, పులుసు పెట్టుకుంటారా, అట్లాగే కోడి కాళ్ళు కూడా. ఓకే, ఇంకా అది అట్లా ఉడుకుతుంది. టీ కూడా మరిగిపోయింది, టీ పెట్టేసా. ఇంకా బాబు వస్తే అది టీయే టిఫినిచ్చి ఈలోపు నేను స్నానం చేసి వచ్చేస్తాను. ఇవన్నీ చక్కగా మన వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలు బాగా లైక్ చేయండి. 1000 వీడియోలకి ఎప్పుడు లాగుతారో నాకు తెలియట్లేదు. నా పెట్టిన ప్రతి వీడియోకి లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. యూట్యూబ్ అన్నయ్య మీరు కూడా చూడండి, నా వీడియో చూస్తున్నారా? ఈ భీమవరం విజయలక్ష్మి జ్ఞాపకం చేసుకుంటున్నారా? నా వీడియోలకు మంచిగా లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. మా మనవన్ని చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంకా అది ఏంటో అంటారు కదా, పాఠశాల ఏదో అవ్వలేదు. మరి చూడకుండా మనము పెడితే బాగోదు కదా, అందుకనే నేను వీడియో తీయలేదన్నమాట. అది ఇంకా అవ్వలేదు కదా బాలపాట కార్యక్రమము, అందుకని వీడియో తీయలేదు ఫ్రెండ్స్. చూపిస్తాను బాలపాలప్పుడు మీకు చూపిస్తాను.
ఓకేనమ్మా. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.